అక్క బావ దివాళీ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎంత రాకెట్, ఎంత 1000 బాలాలు, ఎంత ఫ్లవర్ పాట్లు అవి ఇవి అంటాం గానీ ఆ చిన్న మిర్చి బాంబులు ఉంటాయి అవి మనం మర్చిపోం. ఇక్కడ మనకి 51 ప్యాకెట్లు, ఇంకో 50 ఈ ప్యాకెట్లు ఉన్నాయి. బావా నువ్వు మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయి, అక్క నువ్వు ఇక్కడ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయి, మన మధ్యలో డైలాగ్ వార్. ఇప్పుడు మా కింగ్స్ వేస్తారు బా. ఓకే లేవండి. అబ్బాయిలు వస్తే మర్యాదకి లేచి మరీ నిల్చుందంటే ఎంత ప్రేమ. మేము లేచి నించున్నాం, మీరు మోకాళ్ళ పైన కూర్చున్నాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళ తర్వాతనే అనుకుంటాం, అది మా గొప్పతనం, వీక్నెస్ కాదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళం. అదే ఓకే బావా, మీరు ఇంత లోపల భయపడుతున్నారు కాబట్టి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలో టాపిక్ భయం. లేదు నేను ఇస్తా, నేను ఇచ్చే టాపిక్ భయం. ఓకే భయం గురించి టాపిక్. ఇక్కడ మీ అమ్మాయిలను చూస్తే ఫస్ట్ అదే ఉందేమో అనిపిస్తుంది. లేదు, వాళ్ళు కనపడడానికి అలా కనిపిస్తున్నారు కానీ లోపల టన్నులు టన్నుల కొద్ది పొగరుంది. ఈడ పెట్టుకోవడం కాదు, టాలెంట్ ఈడ రావాలని చెప్పు. ఫస్ట్ ఏదున్నా రాజులతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కింగ్ ఎవరా? అరే కింగ్ శ్రీముఖి ముగ్గురు అమ్మాయిల్ని ఒక లేడీ యాంకర్ ని తీసుకొచ్చి మా ఐదుగురు ఎక్కపడచని భయపెట్టాలనుకుంటున్నారే. ఆకాశానికి ఆశలనిచ్చన వేసెను మనవాడు ఔరా కేజీ మునగాడు. రాజీవ్ బాబా నీ ముఖం చూసి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను వీడికి, చెప్పరా. శ్రీముఖి ముగ్గురు అమ్మాయిల్ని ఒక లేడీ యాంకర్ ని తీసుకొచ్చి మా ఐదుగురు ఎక్కపడచని భయపెడతాను కలలు కంటున్నారే. మా ఏదో మా మగాళ్ళ మంచితనం వల్ల ఐమాక్స్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నారే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. అక్క ఈ బండిలో పెట్రోల్ అయిపోతే స్టార్ట్. నువ్వు బండి నడిపించినట్లేదు అది. ఇప్పుడు చూడండి నా సీమ టబాకాయ లేస్తుంది లేపడా. రే పెళ్ళాక బొంగమూతి పడరాలు ఏడవడాలు పుట్టింటికి వెళ్ళడానికి ఉండవు. ఒక్కటేసారి ఆన్ ద స్పాట్ వంట వండి భయపడిచ్చిస్తాం. మీ అందరి కోసం వంట వండే దమ్ము నాకుంది, భయపడి కూడా తినే ధైర్యం మీకుందా? అక్క తొడగొట్టే సమయం వచ్చింది. 1 2 3 అరే కింగ్ ఫస్ట్ రాజుబాబు ఆశీర్వాదం తీసుకో రాజు స్టైల్లో. ఇప్పుడు వీడన్నా కింగ్ అవుతాడా బొంగ అవుతాడా చూద్దాం. చూడు పాప సుశీల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాతో భయపడాలి, మమ్మల్ని చూసి ఏడ పడిపోతారు. మీ బాబులు పడాలా, మీరు ఎక్కడ వాళ్ళకి ఇక్కడ స్ట్రోక్ వస్తారు, వాళ్ళ బ్రదర్స్ భయపడాలా, వాళ్ళు మీ బాయ్ ఫ్రెండ్ మా ఏడ ఫ్రెండ్ అవుతారు. ఇంత భయపెట్టుకొని మొత్తం డైలాగులు కొడతారేంటి? మేము ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా. రవి ఇందాక మీ వాడు డైలాగ్ చెప్పాడా లేకపోతే అతనికి ఏమైనా మూలికలు అమ్మేటువంటి అలవాటు ఉందా ఒకసారి అడుగు.
మాకు డైలాగ్ చెప్పే ముందు మసాలా దోశ ఇడ్లీ ఆర్డర్ చేసుకునే అలవాటు. మన ఫస్ట్ టైం అట్లా అయింది బావా, అప్పుడప్పుడు అవుతుంటది బా. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. వీడికి ఫస్ట్ టైం కదా, కొత్త ఆర్టిస్ట్ మనం ప్రోత్సహించాలి. ఇంకో సీమ టపాకాయని చూడు. కమాన్ అమ్మాయిలు కమాన్. రేయ్ ఇన్నోసెంట్ గా ఉంది, కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంది, క్యూట్ గా ఉందని చాలా ఇన్నోసెంట్ అనుకుంటున్నావేమో. ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా అంతే, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది కూడా బయటికి వచ్చింది అనుకో మీ అందరికి రచ్చ రచ్చే. కనిపించట్లేదు, వాడు ఎదవ కనిపించట్లేదు. పారిపోయాడు. హలో అంటే ఓండి, మాకు టాయిలెట్ వస్తుంది. మా కింగ్స్ లో నేను సొంతంగా దగ్గరుండి ట్రైన్ చేశా. ఈసారి చూడు. ఒక్క నిమిషం డైలాగ్ చెప్పే ముందు ఒక్కసారి నా కళ్ళల్లో చూడమా. ఏ గురు తమ్ముడు, ముందు చేతులు తీసి చెప్తా, ధైర్యం కొట్టు. ఇప్పుడు దాకా భయం లేదని చెప్పిన మగ నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే. షో బిగినింగ్ లో మూలకే నరకాసురుడు ఉన్నాడు, ఇప్పుడు వాడి పొజిషన్ కూడా మూలకైపోయింది. కాల్ చేద్దామా? ఇంతటితో ఓడిపోయారని ఒప్పేసుకున్నందుకు రవికి ఒక సో రౌండ్ నెంబర్ 1 లో ఉన్న ముగ్గురు ఏం కాదు ఎన్ని కాలే జీవితంలో ఇంత పైకి ఉట్టినే వస్తావా? ఏడుస్తున్నావారా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. నా కింగులు ఇప్పుడు కూడా కింగ్. ఒకసారి నా సీమటపకాయ మాట్లాడుతుంది. సీమటపకాయ్, ఓ హలో. భయపడిస్తే భయపడడానికి మొగాలు అనుకున్నారా? గర్ల్స్ మేము భయపడాలంటే ఆ దేవుడు కూడా భయపెట్టలేరా మమ్మల్ని. 1 2 3 రిపీట్. ఇట్ ఇస్ సెట్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఇది స్పూఫ్ డైలాగ్. అమ్మాయి హిస్టరీ సెట్స్ ఇన్ అనింది, ఇది కూడా కరెక్టే. మనం ఏం తప్పుగా తీసుకోలేదు. ఓకే కమ్ ఆన్ రాజు. భయపడితే భయపడడానికి శ్రీముఖి అసిస్టెంట్ అనుకున్నావే. బై బర్త్ రవణ ఫ్యాన్ ఇక్కడ. కింగ్ రాజ్యం స్టార్ట్ చేశాడు. కూర్చున్నా. సూపర్. ఓకే ఇప్పుడు నా సీమ టపకాయ్. కమ్ ఆన్ బేబీ. ఓ హలో. మీరు భయపెట్టాలంటే ఎదుటికి బాడీ ఉండాలేమో, మేం భయపెట్టాలంటే మేకప్ తీస్తే చాలు. చూస్తారా? ఎక్కడైనా పోటీలో సమ ఉజ్జీలు ఉండాలి. వాళ్ళేమో తుక్కుడ డైలాగులు చెప్తున్నారు, మన అమ్మాయిలేమో ఇంత డైలాగులు. అసలు గుర్తు పెట్టుకుని అమ్మాయిలు మీరు గ్రేట్ అబ్బా. ఇప్పుడు మీ వాళ్ళతోటి అట్లీస్ట్ అనిపించు. అరే సూట్ కాకుండా నువ్వు లేవురా. మీరు బ్రేకప్ చెప్పంగానే భయపడిపోయి పాటల వెనుక పాలల వెనుక వచ్చే పిచ్చన కొడుకులు అనుకున్నావే. గాడ్ మగ్గాన్నే మగ్గాన్నే. ఎంత అందమైన అమ్మాయి ఉండని దాని చూపు నా కాళ్ళ కింద ఉండాలా, చెయ్యి
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే. యాక్చువల్లీ బాబా ప్రాబ్లం అతనిది కాదు. అతను డైలాగ్ ఫుల్ ఫ్లో లో చెప్పేటప్పుడు ఇలా అనకుండా ఉండాల్సింది. ఇలా అన్నాడు, వాసన చూశాడు, చెప్పలేకపోయాడు. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఇప్పుడు నా సీమ టపకాయలు వేస్తుంది. ఏ రవి డైలాగ్ చెప్పడానికి లేచాను అనుకున్నావా? నా హిస్టరీ మొత్తం చెప్తా విను. ఒక్క నిమిషం, అది పెన్ను చెప్పేది వినండి. 2004 బ్యాచ్ స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ లీడర్ గా 40 అబ్బాయిల్ని భయపెట్టించా. ప్రెసెంట్ కాలేజ్ లో ఉన్న అబ్బాయిలందరినీ భయపెట్టించేస్తా. ఇప్పుడు ఎక్కువ చేసావనుకో నీకు భయం అనేది పరిచయం చేస్తా. దిస్ ఇస్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు 7గురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. పాపం బాగా చెప్పుకోలేకపోతున్నాడు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. నాకు తెలిసి ఇన్నేళ్ల మీ బంధంలో నువ్వైనా ఎప్పుడైనా నోరు మూయించావో లేదో కానీ ఫర్ ద ఫస్ట్ టైం సంబరంలో బావగారు, అది కూడా అబ్బాయిల వల్ల. సరే సరే లాస్ట్ ఛాన్స్, లాస్ట్ మీ సూటోడే మిగిలిండు. అబ్బా మీ సూట్ వాడు ఎలా ఉన్నాడంటే ఆ బాటిల్లోకి రాకెట్ పెడతాం చూడు అట్లున్నాడు. డైలాగ్ చెప్పరా, దింపాలా డైలాగ్ ఎవరా? మీ బాబులకు బాబాయిలకు భయపడి బాల్కనీలో కూర్చొని బయట కొట్టే మగాళ్ళం అనుకున్నావా? కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా వేదన కాదదు మారమని. ఎందుకు భయపడతారు? అనుకున్నదే జరిగింది. భిక్షు యాదవ్ మనుషులు అదే సుమా మనుషులు మీకన్నా బలవంతులు. డైలాగుల్లో ఆరితేరిన గుండాలు, డైలాగు చెప్పడంలో భయపడని యాంకర్లు. మరి భయపడకుండా ఉండాలంటే మీ దగ్గర ఏముంది? రాజీవ్ బాగున్నాడు, వెనకాల కూర్చున్నాడు. రాజీవ్ బావ డైలాగ్ చెప్తే సినిమాలు హిట్ అయ్యే రోజులున్నాయి. అయినా సరే మీరు భయపడుతున్నారంటే లోపం ఎక్కడుందో తెలుసా? మీలో ఉండే భయం. మీలో ఉండే భయం మీకే శత్రువు అయి మిమ్మల్నే చంపేస్తుంది. ఏ రవి, నీకు పిట్ట కథ చెప్తాను విను. ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి వంట చేసింది, ఆయన తినలేదు. దీనివల్ల నీకేం అర్థం అవుతుంది? రిస్క్. ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి వంట చేసింది, ఆయన తిన్నాడు. దీనివల్ల నీకేం అర్థం అవుతుంది? అందులో ఉప్పు ఎక్కువ. వంట చేసింది నేనే, తిన్నా రిస్కే, తినకపోయినా రిస్కే. భయపెట్టేస్తా. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవైతే, బట్ ఫర్ ఎ చేంజ్ ఈ బలహీనుడి పక్కన కూడా ఒక బలవంతురాలుంది. కాదు, ఈ డైలాగ్ లో కూడా అక్కనే పొగడినట్టు అనిపించింది ఏంటి నాకు? అదేలే, ఇట్స్ ఓకే, పర్వాలేదులే. పొగడలకి మనం పడిపోం పద. ఇన్ని వేరియేషన్లు ఏంటి బావ? అప్పటికప్పుడు వేరియేషన్ నానా అంటే ఇప్పుడు మీరు ఓడిపోయారు, కొంచెం బాధలో ఉంటారు.